హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఛానల్లో మేము ఆడియో స్టోరీస్ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాము. ప్రస్తుత టైంలో ఆడియో కంటెంట్ ఇవ్వడానికి పాకెట్ ఎఫ్ఎం లాంటి ఎన్నో మాధ్యమాలున్నాయి. కాకపోతే మనకి నచ్చే కథను ఎంపిక చేసుకోవడమే కష్టమైపోతుంది. ఈ ఛానల్లో మేము ఆన్లైన్ డిజిటల్ ఆడియో కథల యొక్క రివ్యూస్ ఇంకా మా సొంత కథలను మీకు ప్రెజెంట్ చేస్తాం. ఈరోజు ఈ వీడియోలో మనం పాకెట్ ఎఫ్ఎంలోని మధురం కథ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కథలో మొత్తం 653 ఎపిసోడ్స్ ఉన్నాయి. కథని నేరేట్ చేసిన వాయిస్ యాక్టర్ పేరు దీప్తి. స్టోరీ విషయానికి వస్తే మన హీరోయిన్ స్నేహకి తను ప్రేమించిన వైభవ్కి పెళ్లి నిశ్చయమవుతుంది. కాని స్నేహ సవతి చెల్లి పర్ణిక స్నేహపై అసూయతో స్నేహను ఒక హోటల్లో వన్ నైట్ స్టాండ్ ట్రాప్లో పడేస్తుంది. మత్తులో స్నేహ ఆ రాత్రి ఒక తెలియని వ్యక్తితో గడుపుతుంది. ఉదయమే స్నేహకు కాబోయే భర్త వైభవ్ని ఇంకా స్నేహ తండ్రి రంగనాథని తీసుకుని పర్ణిక హోటల్ రూమ్ దగ్గరికి వస్తుంది. చిందరవందరగా ఉన్న హోటల్ రూమ్ నుండి వచ్చిన స్నేహను చూసి అందరూ స్నేహ తప్పు చేసిందని భావిస్తారు. వైభవ్ స్నేహతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తండ్రి కోపం, సవతి తల్లి అవమానపు మాటలు తట్టుకోలేక స్నేహ కూడా అమెరికా వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాల తరువాత పర్ణిక పెళ్లికని స్నేహ తిరిగి ఇండియా వస్తుంది. ఎయిర్పోర్ట్ దగ్గర పర్ణికతో కలిసొచ్చిన వైభవ్ని చూసి స్నేహ ఆశ్చర్యపోతుంది. స్నేహ ఒక 4 ఏళ్ల అబ్బాయి యువంతో రావడం చూసి వైభవ్ పర్ణికలు కూడా ఆశ్చర్యపోతారు. స్నేహ పర్ణికతో వారితో రానని అమ్మమ్మను కలిసి వస్తానని చెప్తుంది. దానితో వైభవ్ పర్ణికలు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే ఆమెకు అక్షయ్ అనే ఒక బిజినెస్ మాన్తో పరిచయం ఏర్పడుతుంది. వారిద్దరి పరిచయం ఎక్కడికి దారితీస్తుంది? స్నేహ పర్ణిక చేసిన కుట్రని తెలుసుకుంటుందా? అసలు యువన్ తండ్రి ఎవరు? వీటన్నిటి సమాధానాలు మీరు స్టోరీ విని తెలుసుకోవాల్సిందే. ఈ కథ 2 భాగాలుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మొదటి 410 ఎపిసోడ్స్లోనే స్టోరీ ఒక ఎండింగ్కి వస్తుంది. అప్పటివరకు కథలో వచ్చే నెగటివ్ పాత్రలన్నీ హీరో సైడ్ నుండి వస్తాయి. దాని తరువాత మిగతా 250 ఎపిసోడ్స్లోని నెగటివ్ పాత్రలు స్నేహ సైడ్ నుండి ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే చివరి 200 ఎపిసోడ్స్ మెయిన్ స్టోరీకి ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. కథలోని అన్ని అంశాలకి ముగింపు ఇచ్చారు కానీ వాటిలో కొన్ని బలవంతంగా స్టోరీని ఎండ్ చేయడం కోసం పే ఆఫ్ ఇచ్చినట్టు ఉంటాయి. ఇది పక్కన పెడితే నారేషన్ ఇంకా రైటింగ్ బాగున్నాయి. 653 ఎపిసోడ్స్ కాబట్టి మీకు అన్ని రకాల సీన్స్ దొరుకుతాయి. యాక్షన్, రొమాన్స్, డ్రామా, కొన్నిసార్లు బోర్ కొట్టించే సిచ్యువేషన్స్. మీరు ఈ స్టోరీని కావాలనుకుంటే 407 ఎపిసోడ్స్ దగ్గరే ఆపేయొచ్చు. అప్పటికే స్టోరీ మొత్తంలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మిగతా ఎపిసోడ్స్లోని కథ అంతా ముందు ఎపిసోడ్స్లోని స్టోరీకి సీక్వెల్ లాంటిది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.